త్వరలో మద్యం ధరలు పెరగబోతూ ఉన్నాయి. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది అని ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వార్తలు కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానం పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తే ఆ ఉపసంఘం తాజాగా సమావేశమైందట. సమావేశమై కొన్ని అంశాల మీద చర్చించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారట. ఇందులో మద్యం దుకాణాలను పునర్విభజన చేయాలి, అంటే బహుశా మద్యం దుకాణాల సంఖ్య కూడా పెంచవచ్చు అని, అండ్ మద్యం ధరలను కూడా పునఃసమీక్షించాలి, అంటే మద్యం ధరలు కూడా పెంచవచ్చు, అండ్ మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల సవరణ, అధిక శుద్ధి ఆల్కహాల్ తయారీకి ప్రత్యేక అనుమతి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. దీనితో పాటు విమానాశ్రయాల్లో కూడా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి లిక్కర్ అమ్మాలి అని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారట. అంటే మద్యం ధరలు త్వరలో పెరగచ్చు, అంటే కొన్ని పెరిగి కొన్ని తగ్గుతాయేమో మరి, అంటే ఇంకా క్లారిటీ లేదు. ఒకేసారి అన్నీ పెంచేసి వ్యతిరేకత వస్తుంది అనుకొని ఈ విధమైనటువంటి గిమ్మికులు చేస్తూ ఉంటారు. సో మరి త్వరలో మద్యం ధరలు అయితే పెంపు ఉండొచ్చు అని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి లిక్కర్ అమ్ముతారట. మద్యం షాపులు ఇంకా పెంచే అవకాశము ఉందట. మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టించే కామధేనువుగా లిక్కర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు. సో ఆ కామధేనువు నుంచి ఇప్పుడు పిండడం అంటే ఎవరి నుంచి? జనాల నుంచి పిండాలి, మందు బాబుల దగ్గర నుంచి. ఎంత పెరిగినా తాకుండా అయితే ఉండరు కదా. సో అదే మందు బాబుల వీక్ పాయింట్, ప్రభుత్వాల క్యాష్ పాయింట్స్. మందు బాబుల వీక్ పాయింట్, ప్రభుత్వాల క్యాష్ పాయింట్ అదే కదా. సో కుమ్మేస్తారు, ముక్కు పిండి వసూలు చేసేస్తారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిపోతూ ఉన్నాయి, అది నిత్యావసరాలు. మందు కూడా నిత్యావసరం అయిపోయింది. ఏం చేద్దాం, తాగే వాళ్ళకి రేట్లు తగ్గించండి, ఏమైనా తగ్గిస్తారా? ఏం తగ్గించరు. అవసరమైతే అప్పులు చేస్తారు, దొరకకపోతే ఇంకేమన్నా పిల్లలను కొడతారు, ఏదో ఒకటి చేస్తారు. మందైతే తాగుతారు కదా. సో ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలు లిక్కర్ ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు నడపలేమనే స్థితికి వచ్చేసారు. చూశారు, ఏమన్నా డెవలప్మెంటా?